రాష్ట్రంలో అక్రమ భవనాలుండడానికి వీల్లేదు. అలాంటి వాటిని మా ప్రభుత్వం ఉపేక్షించదు. ప్రజా వేదిక కూడా అలాంటిదే కాబట్టి కూల్చేశామని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు జగన్ గొప్పగా చెప్పుకున్నారు. అయితే తన పాలనలో ఆయన చేసినవన్నీ ఆక్రమణలే అని బట్టబయలవుతున్నాయి. ప్యాలెస్లోనే బతకాలని డిసైడ్ అయినట్లు ఆయన పార్టీ ఆఫీసుల్ని కూడా కోటల్లా నిర్మించుకున్నారు. విశాఖలో నివాసానికి ప్రజల సొమ్ముతో ఆయన నిర్మించుకున్న రుషికొండ ప్యాలెస్ ప్రపంచాన్నే విస్మయపరిచింది. ఇదంతా చూస్తూ ఆయన ప్యాలెస్ల ఫ్యాంటసీపై పెద్ద చర్చే జరుగుతుంది ఇప్పుడు. బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయ ఇలా ఊరూరా రాజప్రసాదాలన్నీ తలదన్నే సొంత ప్యాలెస్లు. ఎక్కడ చూసినా భూములు, వేల కోట్ల ప్రాజెక్టులు, కంపెనీలు, ఆస్తులు. ఇది మాజీ ముఖ్యమంత్రి ఎడుగూరి సంధింటి జగన్మోహన్ రెడ్డి రాజవైభోగం. తాను పేదలకు ప్రతినిధినని పదే పదే ఉదరగొట్టే మాజీ సీఎం జగన్ ఒక్కరి పేరు మీదే 529.87 కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు తాజా ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. ఇక అఫీషియల్గా ఆయన చూపించిన లెక్కల ప్రకారం ఆ ఫ్యామిలీ ఆస్తులు 757.65 కోట్లు. జగన్ అక్రమాస్తుల కేసులు చాలానే ఉన్నాయి. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు విచారణలో ఉన్నాయి. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తెరవెనుక పెత్తనం చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈడీ ఆయనతో పాటు భారతీకి సంబంధించిన 40,000 రూపాయల ఆస్తులను అటాచ్ చేయడమే ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి అదేం ఫ్యాంటసీనో కానీ ఆయన ఎక్కడ ఉండాలంటే అక్కడ ప్యాలెస్ ఉండాలనుకుంటారు. హూరికో బిల్డింగ్ కట్టుకుంటారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సొంత ప్రాంతం పులివెందులలో తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్యాలెస్ లాంటి భవనం కట్టుకున్నారు. కడపలో మరో ప్యాలెస్ ఉంది. ఇక ఇడుపులపాయలో కూడా ప్యాలెస్ లాంటి భవనం ఉంది. జగన్ హైదరాబాద్ నివాసం లోటస్ పాండ్ గురించి చెప్పనవసరం లేదు. అంతేకాదు జగన్ బెంగళూరు ప్యాలెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సుమారు 23 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్లో హెలీప్యాడ్, ఇండోర్ థియేటర్స్ వంటి ఎన్నో అధునాతన హంగులు ఉన్నాయంటారు. ఇప్పుడు జగన్ నివాసమున్న తాడేపల్లి ప్యాలెస్గా పిలువబడే భవనం కూడా కోటే. జగన్ సీఎం అయ్యాక విశాఖ రుషికొండను తొలిచేసి ప్రపంచం అబ్బురపోయేలా రాజప్రసాదాన్ని ప్రజల సొమ్ముతో నిర్మింపచేసుకున్నారు. పాపం ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి ఆ ప్యాలెస్ను ఎలా వినియోగించుకోవాలో కూడా అర్థం కావడం లేదు. అయినా వైసీపీ అధ్యక్షుడు జగన్ ధనదాహం తీరలేదు. సొంతానికే కాదు పార్టీ జిల్లా కార్యాలయాలకు మైసూరు రాజమహల్ని తలదన్నేలా భవనాల్ని కట్టించుకోవడం విభ్రాంతికి గురి చేస్తోంది. 30 ఏళ్లు తానే అధికారంలో ఉంటానన్న భ్రమలో 500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి విశాఖలోని రుషికొండపై అత్యంత విలాసవంతమైన భవనాల్ని కట్టుకున్న ప్యాలెస్లపై జగన్కు మోజు తగ్గలేదు. పార్టీ కార్యాలయాల పేరుతో ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ భూములను అధికారికంగా కబ్జా చేశారు. 33 ఏళ్ల లీజు ముసుగులో కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు టెండర్ పెట్టారు. చేతిలో అధికారముందని చెలరేగిపోయారు. అత్యంత విలువైన భూముల్ని చెరబట్టారు. నగరాలు, పట్టణాల నడిబొడ్డున జాతీయ రహదారులకు పక్కన అత్యంత ఖరీదైన భూముల్ని తన స్వాధీనం చేసుకున్నారు. గతంలో వివిధ విభాగాలు, సంస్థలకు కేటాయించిన భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తిన జిల్లా కలెక్టర్లు అధికార గణం పైనుంచి ఉత్తర్వులు రావడమే తడవు జీ హుజూర్ అంటూ భూముల కేటాయింపు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కోట్ల విలువైన భూముల్ని ఏడాదికి ఎకరానికి 1000 రూపాయల చొప్పున లీజుకు కట్టబెట్టేశారు. ప్రజావేదిక కూల్చివేసినప్పుడు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసిన వాళ్లు ఎంత పెద్దవాళ్లైనా కూల్చేస్తామన్న జగన్ ఊరూరా అనుమతి లేకుండానే పార్టీ కార్యాలయ భవనాలు కట్టేసుకున్నారు. ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీకి వచ్చిన 100 కోట్లే వెచ్చించారో, మరే రూపంలో వచ్చిన డబ్బు ఖర్చు చేస్తున్నారో గానీ ఏ భవనం చూసినా కళ్ళు తిరిగిపోయేలా డిజైన్ చేశారు.
వైసీపీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలు కొన్ని చోట్ల ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. మిగతా చోట్ల వివిధ దశల్లో ఉన్నాయి. విశాఖ, ఒంగోలులో కార్యాలయాల్ని ఇప్పటికే ప్రారంభించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జలవనరుల శాఖకు చెందిన స్థలంలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నిర్మించుకుంటున్న కార్యాలయాలు వెలుగు చూశాయి. ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరం నుంచి 2 ఎకరాల చొప్పున భూములు కేటాయించారు. 26 జిల్లాల్లో కలిపి 42.24 ఎకరాలు కేటాయించగా ఆ భూముల విలువ 688 కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు. ఆ అనుమతులు లేని కార్యాలయాలన్నింటినీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి చెందిన రామ్క్రీ ఇన్ఫ్రా సంస్థే నిర్మిస్తుండడం గమనార్హం. ఇప్పుడు ఆ బాగోతాలన్నీ బయటపడుతూ ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తోంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసిన జగన్ తన రాజసాన్ని అలా కొనసాగించేశారు. మరి